ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ వాతావరణం అంతా కూల్గానే ఉంది. స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో ఒకసారి రాజు కాల్ చేస్తాను. భయ్యా, మ్యాగీ స్టేటస్ ఏంట్రా? నేను ఇక్కడ ఉన్నాను కదా భయ్యా. తను ఎక్కడికి పోతుంది నా కళ్ళు కప్పి? డౌట్ పడేలాగా ఏ యాక్టివిటీ జరగలేదు కదా? రాజు, రాత్రి ఏం జరగలేదా? తనని కలవడానికి స్టేషన్కి ఎవరు రాలేదా? ఎక్కడ భయ్యా, రాత్రి అఖిలాండేశ్వరి గారు వచ్చారు. ఎస్ఐ గారు ఇక్కడ ఉండకూడదు మేడం అని ఏవో 4 మాటలు చెప్పి పంపించేశారు. ఆవిడ కోపంగా వెళ్ళిపోయారు. సరే రాజు, నువ్వు అలర్ట్గా ఉండవు. ఏ మాత్రం తేడా కనిపించినా సెకండ్ లేట్ చేయకుండా నాకు కాల్ చేయి. ఓకే భయ్యా. అఖిలమ్మా, మీరేంది బావగారు ఇంటి వెనక నుంచి వస్తుండారు? దీని వెనకాల నుంచి వచ్చానా? ఏమోనమ్మా, మ్యాగీ కొట్టిన దెబ్బకి ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో ఏం అర్థం కావట్లేదమ్మా. నేను ఆ పియ్యని చెప్పిన ఉపయోగం లేకుండా పోయింది. ఏంది, పియ్యని మీరు చంపినారా? అదేనమ్మా, మీ చెల్లి చంపేసింది కదా. అవి లోపలికి పోతే పెళ్లి పెటాకులు అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు మ్యాగీ వల్ల ఆ సరదా తీరలేదు కదా అని నా ఉద్దేశం. ఈయనొకడు చూడ్డానికి అంత ఉంటాడు కానీ నోట్లో మాటాకదు. కరెక్టే బావగారు, అంత మ్యాగీ వల్లే వచ్చుండాది. అసలు ఎందుకిట్టా చేసినదో నాకేం అర్థం కావడం లేదు. నా బుర్రంతా వేడెక్కిపోతా ఉండాది బావగారు. తీసుకోతా, నీకే. నేను అడుగుండానా నిన్ను? అడక్కపోయినా వేడిగా కనిపిస్తున్నావు కదత్తా, కూసింత కూల్ అవుతావులే. తాగు. నాకేమొద్దు. నీ ఇష్టం అత్తా. వద్దు అంటే నీకే కష్టం. ఇప్పటి నుంచి నువ్వు కంటిన్యూస్గా వేడెక్కిపోతూనే ఉంటావు. మధ్య మధ్యలో చెమట్లు పడుతుంటాయి, గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం మరి. అదేం కాదు, అలా కావడానికి ఇదేం వేసవికాలం కాదు కదా. వేసవి కాలం నడవకపోయినా వెంకీ కాలం నడుస్తుంది కదా గద్దమామా. ఈ నడిసేదంతా నిండు పొన్నమి అనుకుని మురిసిపోకల్లుడు. ఇది ఒట్టి ఎండమావులు మాత్రమే. నా కూతురింకాసేపట్లో బెయిల్తో ఇంట్లో అడుగు పెడతాది. ఈ పెండ్లి మీద పిడుగు పడతాది. మీ సిన్నత్త తిరిగి కటకటాల్లోకి వెళ్తాది. కాసుకో మరి.